స్థానాలు అని మనకి 5 చెప్పబడ్డాయి. ఆ లక్ష్మీ స్థానాల్లో ఒకటి సముద్రాన్ని చెప్తారు, ఒకటి శివలింగాన్ని చెప్తారు, అలాగే గజముఖాన్ని కూడా, గోపృష్ఠాన్ని చెప్పినట్టుగానే గజముఖాన్ని కూడా లక్ష్మీ స్థానంగా చెప్తారు. సమస్తమైన లక్ష్ములు ఆ గజముఖములో ఉంటాయి. అందుకనే ఎవరైనా రాజ్యము ఏలేటప్పుడు కానీ, రాజు చేసినప్పుడు కానీ ఏనుగు యొక్క తొండముతోటి వాళ్ళ మెడలో దండ వేయించడము అనేది సంప్రదాయం. ఎందుకు ఏనుగు తొండముతోటి వేయిస్తారు అంటే ఆ రాజ్యకీర్తి, ఆ శ్రీ, ఆ లక్ష్మి పూర్తిగా అతన్ని వరించినట్టు, దీంట్లో అనుమానం లేదు. అందుకని ఎప్పుడైనా పొరపాటున రాజు లేని దశలో కూడా ఏనుగుకి ఒక దండ ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వాళ్ళని రాజుగా నిర్ణయించడం అనే సంప్రదాయం కూడా మనకి ఉండేది పూర్వం నుంచి. దీనికి కారణము లక్ష్మి ఏనుగు ముఖంలో ఆవరించి ఉంటుంది. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఆ చంద్రుణ్ణి కానివ్వండి, సముద్రాన్ని కానివ్వండి, పసి పిల్లవాడిని కానివ్వండి, మనం ఏనుగు ముఖాన్ని కానివ్వండి, ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇంకాసేపు చూద్దాం అని అనిపించేటటువంటి స్వరూపము ఆ గజ ముఖానికి ఉంటుంది. దాని ప్రత్యేకత అది. అందులో ఒక్కసారి మనం జాగ్రత్తగా గనక ఆలోచించినట్లయితే గజముఖముతో ఆయన మనకి అనేకమైనటువంటి సందేశాలు ఇస్తున్నారు. దాని యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, చాలా సూక్ష్మముగా అది గ్రహిస్తుంది. కాబట్టి ప్రతి సూక్ష్మమైనటువంటి దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అనే తత్వం ఆ కళ్ళు మనకి తెలియపరుస్తాయి. ఇంకొకటి, అవసరమైతే ఏనుక్కి ఎప్పుడైనా అత్యంత ప్రియమైనటువంటివి దంతాలు, వాటిని మట్టి అంటనివ్వదు, ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటుంది ఏనుగు. మిగతా అంతా మట్టి అంటినా పర్వాలేదు దానికి. ఇలా స్నానం చేసి రాగానే మళ్ళీ మట్టి తీసి మీద వేసుకుంటుంది, కానీ దంతాన్ని ఎప్పుడు పాడు చేసుకోదు, దంతాన్ని శుభ్రంగా ఉంచుకుంటుంది. అంత ఇష్టం దంతాలంటే. ఆ ఏనుగు ముఖములో మనకి ఏమి తెలియపరుస్తున్నారు అంటే, రాక్షస సంహారం చెయ్యాలన్నా, అధర్మం పెచ్చుమీరుతుందన్నా, లేదు ధర్మాన్ని కాపాడటానికి భారతం రాయాలన్నా త్యాగము చెయ్యి, నీకు అత్యంత ప్రియమైనటువంటి దాన్ని కూడా త్యాగం చెయ్యి అని గణపతి ఆయన ముఖము ద్వారా మనము ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం ఇష్టమైంది కూడా త్యాగం చేయడానికి ఎప్పుడూ మొహమాట పడకూడదు, భయపడకూడదు, వెనకాడకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తారు. గజముఖములో ఆయన అంత ప్రత్యేకతని మనకి చూపించారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆ గజము యొక్క తొండం మీరు ఎప్పుడైనా చూడండి, అట్లాంటి వస్తువు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది చిన్న సూది కింద పడ్డా కూడా తీయగలదు. మీరు చూడండి, ఎప్పుడైనా 10 పైసలో 5 పైసలో రూపాయి బిళ్ళో మనం ఇచ్చినప్పుడు కింద పడితే జాగ్రత్తగా తీసి మాగటి వాడికి ఇస్తుంది. అదే మనం బర్మా, కేరళ ఈ ప్రాంతాలకు కనుక పంపిస్తే పెద్ద పెద్ద దుంగల్ని కూడా లాగి అవతల పారేస్తూ ఉంటుంది. రాజప్రాసాదాలని బద్దలు కొట్టడానికి ఏనుగుని వాడతారు. అంటే ఆ తొండము ప్రత్యేకత చూడండి. పెద్ద పెద్ద వాటిల్ని అది తీయగలదు, అతి చిన్నదాన్ని కూడా గుర్తించగలదు. చిన్న గరిక పెట్టిన వాడిని కూడా గణపతి చాలా ఆనందంగా ఆశీర్వదిస్తాడు, వాణ్ణి గుర్తించి పక్కన పెడతాడు. పెద్ద పెద్ద గణపతి హోమాదులు ఇంకా ఇత్యాది ఉపాసనలు చేసేవాళ్ళని కూడా ఆయన తరింపజేస్తాడు. ఇది గజముఖము ద్వారా మనకి తెలియపరిచేటటువంటి ఒక మహత్తర విషయం. ఇంకొకటి ఏం తెలుస్తుంది గజముఖము ద్వారా అంటే, ఆ నోరు ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో నోటి మీద, ఇప్పుడు ఏనుగుకి ఇది 5వ చెయ్యిగా చెప్తారు తొండాన్ని. నోటి మీద చెయ్యి వేసుకొని ఉండేటటువంటి ప్రాణి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు, గజము తప్ప. అరే, నువ్వు ఎంత విద్వాంసుడివైనా, ఎంత పండితుడివైనా, ఎంత జ్ఞానివైనా, నీకు ఎన్ని విషయాలు తెలిసినా అనవసరమైనటువంటి ప్రేలాపన చెయ్యకు. ఇందాక చెవుల ద్వారా మనం విన్నాం, శూర్పకర్ణం అంటే ఏమిటి, గజకర్ణం. వినాలి, అనవసరమైన చెత్త తీయాలి. ఎంత తెలిసినా వ్యర్థంగా మాట్లాడకుండా నోటి మీద అడ్డము అదుపు, ఆ అడ్డు అదుపు అనేది చాలా ప్రధానము అనే విషయాన్ని మనకు ఆ ఏనుగు తొండము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాణి ఇంకెక్కడా ఉండదు. గజముఖములో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే, 10,000 మందిలో మిమ్మల్ని ఒకసారి చూసినా అది మళ్ళీ మీరు 10 ఏళ్ల తర్వాత వెళ్ళినా మిమ్మల్ని గుర్తిస్తుంది. అంత జ్ఞాపక శక్తి ఉన్నటువంటి ప్రాణి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అంత జ్ఞాపక శక్తి, చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి. కాబట్టి ఆ గజముఖము మనకేం తెలియపరుస్తుందంటే, వేల మంది జనాల్లో మనం వెళ్ళి ఎక్కడో మూల దాక్కొనున్నా ఒక్కసారి స్వామి గనక చూస్తే మళ్ళీ మనం ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఆ స్వామి దర్శనం కోసం అడుగు పెట్టంగానే ఆయన గుర్తిస్తారట. ఇది ఆయన ప్రత్యేకత. అందుకనేనేమో శ్రీశైలంలో ఆ మల్లన్న దగ్గరికి వెళ్ళి కిందకి దిగొచ్చేటప్పుడు సాక్షిగా ఆయన్ని పెడతారు, సాక్షి గణపతిగా. ఆయనకుండే జ్ఞాపక శక్తి, ఆయన రాయగలిగినటువంటి స్థితి, ఎంతమంది భక్తులు వెళ్ళినా ఆ వచ్చేటటువంటి వాళ్ళు, వెళ్ళేటటువంటి వాళ్ళ చిట్టా మొత్తము రాయగలిగినటువంటి వాడు. కాబట్టి ఆ గజముఖము ఉంటేనే అది సాధ్యము.
అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభ ఆ గజముఖానికి ఉంటుంది. లక్ష్మీస్వరూపము గజముఖము. అలాంటి మహత్తరమైన ఆ లక్ష్మీ స్వరూపాన్ని, అంటే ఉదయాన్నే లేవంగానే ఎవరు గణపతి ముఖం చూస్తారో, ఎవరు నిత్య నిరంతరము గణపతిని హృదయంలో పెట్టుకుంటారో, ఎవరు రాత్రి పడుకుండే ముందు ఒక్కసారి గణపతి ముఖాన్ని చూసి నిద్రపోతారో, అలాంటి వాళ్ళకి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు లభిస్తాయి. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఇది గజముఖము యొక్క ప్రత్యేకతమ్మ.